ఓం నమో వెంకటేశాయ. ఆండాల్ తిరువడిగళే శరణం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు పవిత్ర ధనుర్మాస ప్రారంభ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. టీటీడీ అనుబంధ ఆలయాలలో ఉత్సవ శోభ. ఊంజల్ సేవ తిరుచి ఉత్సవాలలో దేవదేవుల దివ్య వైభవం. నైమిషారణ్యంలో వైభవంగా ముగిసిన భాగవత సప్తాహం. శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, చక్రస్నాన ఘట్టాలు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో విశేష క్రతువులు. స్వామి అమ్మవార్లకు సంప్రదాయ శోభితంగా పాసుర నివేదన. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు. వాహన సేవలలో స్వామివారు, గోదాదేవి అభయ ప్రదానం. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా వెలసిల్లుతున్న శ్రీ కోదండ రామాలయంలో శనివారం సాయంత్రం తిరుచి సేవ జరిగింది. ముందుగా అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో సుందర శోభితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. సాయం సంధ్యవేళ మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తి సంకీర్తనల నడుమ సీతారాముల ఊంజల్ సేవ మనోహరంగా సాగింది. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి సేవ జరిగింది. అర్చకులు జానకీరాముల ఉత్సవమూర్తులను సుందర శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువుతీర్చారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో సీతారాముల తిరుచి ఉత్సవం శోభాయమానంగా సాగింది. దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ. ఇక తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుచి సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శోభాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామి అమ్మవార్ల ఊరేగింపు వైభవంగా జరిగింది. ఉత్తరప్రదేశ్లోని నైమిషారణ్యంలో ఎంతో వైభవంగా భక్తిరస భరితంగా నిర్వహించిన భాగవత సప్తాహం
ఘనంగా ముగిసింది. పరమపావన దివ్య గంధామృతం భాగవతం శ్రీమన్నారాయణుడి సంపూర్ణ అవతారమైన శ్రీకృష్ణుడి అవతారాన్ని, కృష్ణ తత్వాన్ని గురించి తెలిపే గ్రంథమే భాగవతం. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏటా ఉత్తరప్రదేశ్లోని నైమిశారణ్యంలో భాగవత సప్తాహ కార్యక్రమం వీణుల విందుగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా చివరి రోజున జరిగిన కార్యక్రమంలో దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యుడు భాగవత ప్రవచనామృతాన్ని చక్కగా వివరించారు. అనంతరం విశాలమైన ఉత్సవ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి మూలమంత్ర హోమాలను జరిపి వేద మంత్రోచ్చారణల నడుమ మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై భాగవత సప్తాహాన్ని పరిసమాప్తి చేస్తూ అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ చక్రస్నాన మహోత్సవాన్ని సంప్రదాయ శోభితంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యుల భాగవత సప్తాహ ప్రవచనం ఆసక్తికరంగా సాగింది. ఇంత చెప్పినా వినటం లేదా, నీవెవరు అని ఒకసారి ఆలోచిస్తే, ఓహో ఇలాంటి మహారాజే శాపవశాత్తుగా రాక్షసుడైనాడు, అయినా పర్వాలేదు, నాకు నా భర్తను చంపి నాకు సంతానానికి ఎలా దూరం చేశావు, నీవు కూడా నీ శాప విమోచనం అయిన తర్వాత నీ భార్య దగ్గర పోయినా కూడా నీకు సంతానము కలగరాదు, నీ భార్యతే సమాగమం అయితే నీకు మరణమే వస్తుంది అని చెప్పి సంతాన రహితుడుగా ఉండు నీవు అని చెప్పేసి శపిస్తుంది ఆ బ్రాహ్మణ పత్ని. ఆ కారణము చేత ఇతనికి సంతానము లేదు. శాప విమోచనమైంది 12 ఏళ్ల తర్వాత తిరిగి ఇంటికి వచ్చినా కూడా భార్యతో సమాగమం లేకుండానే జీవించాలా, జీవిస్తే నీ తల బద్దలైపోతుంది అనేటట్టుగా శాపముంది. అందుకే అతడు శాప విమోచనం అయినప్పటికీ కూడా ఆ రాక్షస భావము నుంచి బయటికి వచ్చినప్పటికీ కూడా తాను ఒక యువరాజుగా రాజుగా ఉంటూ ఉన్నప్పటికీ, సార్వభౌముడు అయినప్పటికీ కూడా అతనికి ఈ సంతానం అనేది లేకుండా నిలబడిపోయింది అనే ఒక అంశాన్ని ఇక్కడ చెప్తున్నారు. తెలంగాణలోని ప్రసిద్ధ క్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 6వ రోజున అర్చకులు స్వామి అమ్మవార్లను బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో కొలువు తీర్చారు. వేద పండితులు స్వామి అమ్మవార్లకు పాసుర నివేదన జరపగా అర్చకులు ధూపదీప నైవేద్యాదులు అర్పించి మంగళహారతులు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం ఉదయం వారణాసిలోని కాశీ మఠాధిపతి శ్రీ సంయమేంద్ర స్వామీజీ దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న స్వామీజీకి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ అధికారులు, అర్చకులు చిన్న మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతున్న ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గ్రామోత్సవం ఘనంగా జరిగింది. ధనుర్మాసోత్సవాలలో భాగంగా అర్చకులు గర్భాలయంలో స్వామి అమ్మవార్లకు తిరుప్పావై పాసుర పఠనంతో మేల్కొల్పి ఆరాధనలు జరిపారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ గోదాదేవి అమ్మవారిని సుందర శోభితంగా అలంకరించి వేర్వేరు వాహనాలపై వేంచేపు చేశారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తుండగా బాజా భజంత్రీల నడుమ గ్రామోత్సవం వేడుకగా జరిగింది. భక్తులు అడుగడుగునా స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈ రోజు సాయంత్రం జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దంపతి సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అధికారులు ప్రసాదాలను అందజేశారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనంలో గల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఊంజల్ సేవ వేడుకగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అమ్మవారికి మాసోత్సవాలలో భాగంగా ఈ సేవను జరిపారు. బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పూలమాలలతో సుందర శోభితంగా అలంకరించిన శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని బంగారు తిరుచిపై కొలువుదీర్చి ఆలయ ప్రదక్షిణగా ఊంజల్ మండపానికి వేంచేపు చేశారు. వేదం, నాదం, గానం సహితంగా అమ్మవారికి ఊంజల్ సేవను నిర్వహించి కర్పూర హారతలు అందజేశారు. వచ్చెను అలమేలు మంగ, వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి ఊరేగింపు ఉత్సవం కనుల పండుగ జరిగింది. ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారికి అర్చకులు సకల స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి అర్చనాది విశేష ఆరాధనలతో మంగళహారతులు సమర్పించారు. ఆపై అమ్మవారి ఊరేగింపు ఉత్సవం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తిరస భరితంగా సాగింది.
భ్రమరాంబ శుభములనీయవే శ్రీ ప్రసునాంబ కరుణిల్చరావే శ్రీ భ్రమరాంబ శుభములనీయవే శ్రీ ప్రసునాంబ ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని జమలాపురంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక సొబగులతో కనువిందు చేస్తోంది. పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష ఆరాధనలు జరిపారు. ఉపాలయంలో కొలువైన శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామివారికి అర్చనలు చేశారు. ఆపై దేవేరి సమేత శ్రీనివాసుని ఉత్సవాలను సుందరంగా అలంకరించి ఉంజల్ సేవను కనుల పండుగ నిర్వహించారు. భక్తులు కాలినడకన ఆలయానికి తరలివచ్చి స్వామి అమ్మవార్లను సేవించి ధ్వజస్తంభానికి పసుపు కుంకుమలు అలంకరించి పూజాదికాలు జరుపుకున్నారు. తెలంగాణ యాదాద్రిలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో ఆండాల అమ్మవారి ఉంజల్ సేవ దివ్య శోభితంగా జరిగింది. మాసోత్సవాలలో భాగంగా అర్చకులు ఆండాల అమ్మవారికి నిత్యారాధనలు జరిపి సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలోని ఉంజల్ మండపంలో అమ్మవారిని వేంచెపు చేసి ఉపచారాధనలు నిర్వహించారు. ఆపై బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆండాల అమ్మవారు ఊయలలూగుతూ భక్తులను అనుగ్రహించారు. కడపలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం ఉత్సవ సొబగులతో కాంతులేనింది. మాసోత్సవాలలో భాగంగా అమ్మవారికి సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. అమ్మవారికి బంగారు చీర, గులాబీ, చామంతి, సంపెంగ పుష్పమాలలు, నిమ్మకాయల హారాలతో అలంకరించి పూజలు జరిపారు. తరువాత శ్రీచక్రానికి అర్చనలు చేశారు. ఆలయ ప్రాంగణంలో వెండి రథంపై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి వెండి రథంపై వేంచేపు చేశారు. మహిళలు అమ్మవారి ముందు ప్రణమిల్లి సహస్రనామాల పఠనయుక్తంగా కుంకుమ పూజలు జరుపుకున్నారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వెండి రథోత్సవాన్ని నిర్వహించారు. परमेश्वरि अखिलाण्डेश्वरि अगणित महिमा रूपिणि वे अनुपम दिव्य गुणैक सुधाम्बुधि आश्रित वत्सल वासवि वे श्री भुवनेश्वरि राजराजेश्वरि वेद सुमार्चित कन्यकवे कारण जन्म मुनोन्दिन श्रीकरि वैश्य कुलोद्भव అదేవిధంగా కడప జిల్లా దేవుని కడపలో కొలువైన శ్రీ వేదమాత గాయత్రీదేవి ఆలయంలో అభిషేకం కనుల పండుగ జరిగింది. 2 రోజుల పాటు విశేషంగా నిర్వహిస్తున్న ఆలయ వార్షికోత్సవాలలో భాగంగా అర్చకులు తొలి రోజున అమ్మవారికి అభిషేకం చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజలు చేశారు. తరువాత శుద్ధ జలం, పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, మంచి గంధం తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై పట్టు వస్త్రాలు, వర్ణమయ పుష్పాలతో శ్రీ వేద గాయత్రీదేవికి అలంకరణలు జరిపి శ్రీచక్రానికి కుంకుమార్చన నిర్వహించి కర్పూరహారతలు సమర్పించారు.
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవికి విశేష ఆరాధనలు జరిగాయి. పవిత్ర ధనుర్మాస కైంకర్యాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను, మరో పీఠంపై శ్రీ ఆండాళ్ అమ్మవారిని, వేరొక పీఠంపై ఆళ్వార్లను కొలువు తీర్చిన అర్చకులు తిరుప్పావై పాసుర గానం నిర్వహించారు. భక్తులు శ్రద్ధగా తిరుప్పావై పఠించి ఆండాళ్ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇక ఇటు కరీంనగర్ జిల్లా నగనూరులో కొలువైన శ్రీ దుర్గా భవానీ ఆలయంలో మార్గశిర మాస పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి అర్చకులు మహాసంకల్పంతో ప్రత్యేకంగా అభిషేకాలను నిర్వహించారు. అభిషేకానంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చనలను జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమాది క్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మార్గశిర మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ప్రత్యేక అలంకరణతో కొలువు తీర్చి విశేషంగా అమ్మవారికి కుంకుమార్చనలు, పుష్పార్చనలు, శ్రీచక్ర నవావర్ణ అర్చన నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను అందజేశారు. కర్నూలు జిల్లా మామిదాలపాడులోని శ్రీ గోదా రంగనాయకి సమేత రంగనాథ స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీరంగనాథునికి తిరుప్పావై పాసుర గానంతో మేల్కొలుపులు నిర్వహించారు. ఆపై శ్రీ ఆండాళ్ అమ్మవారి సన్నిధిలో గోదాదేవికి విశేష ఆరాధనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను, మంగళహారతులను సమర్పించారు. అలాగే ఇటు తెలంగాణ రాష్ట్రం నల్గొండలోని రెండో భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ధనుర్మాస పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ ఆండాళ్ అమ్మవారిని వర్ణశోభిత పుష్పమాలలతో దివ్యంగా కొలువు తీర్చి పాసుర ప్రవచనామృతం నిర్వహించారు. ఓం దక్షవారుణ్యే నమః, ఓం ప్రాప్తపూర్ణ్యే నమః, ఓం ఆనందరూపాయ నమః, ఓం సర్వార్థశాలినే నమః, ఓం శక్తినాయకాయ నమః, ఓం హిరణ్యవర్ణాయ నమః, ఓం హిరణ్యప్రకారాయ నమః, ఓం హేమమాలిన్యే నమః, ఓం పద్మరత్నాయ నమః, ఓం భద్రపీఠాయ నమః, ఓం వేషిణ్యే నమః, సర్వపాలిన్యే నమః, ఓం నిష్కామనాయ నమః, ఓం సర్వనసాయ నమః, ఓం అభేక్షాయ నమః, ఓం సర్వార్థశాలిన్యే నమః, ఓం అనిత్యేశాయ నమః, ఓం నంద్యాల పట్టణం సంజీవనగర్లోని శ్రీ రామాలయంలో మార్గశిర మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో స్వామివారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు సంకల్ప పూజలతో స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో ఆగమ కైంకర్యయుక్తంగా అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, మహామంగళ నీరాజనాలను సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి నెలవైన నారాయణవనం క్షేత్రంలో సముదాయం గ్రామంలో కొలువైన శక్తి రూపిణి శ్రీ అవనాక్షమ్మ, పద్మావతి దేవి తండ్రి ఆకాశరాజు ఇలవేల్పు దేవతగా పూజలందుకున్న శ్రీ అవనాక్షమ్మ తల్లి ఆలయంపై ప్రత్యేక కథనం మీకోసం. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సముదాయం గ్రామంలో కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న శక్తి రూపిణి శ్రీ అవనాక్షమ్మవారు.
ఆకాశరాజు కోటకు సంరక్షణ దేవతగా, నారాయణవనం గ్రామ దేవతగా, ఆకాశరాజు ఇంటి దేవతగా అవనాక్షమ్మ తల్లి పూజలందుకున్నారు. చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఇక్కడ అవనాక్షమ్మను ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యం. అగస్త్య మహాముని అమ్మవారికి ఆమ్నాయాక్షి అని నామకరణం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆమ్నాయాక్షి అంటే వేదాలే నేత్రాలుగా కలిగిన తల్లి అని అర్థం. కాలక్రమంలో అమ్మవారు ఆమ్నాయాక్షి, అవనాక్షిగా, అవనాక్షమ్మగా విఖ్యాతి చెందారు. నారాయణవనాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి ఆకాశరాజు ఈ ఆలయంలో అవనాక్షమ్మవారి భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తన వివాహానికి ముందు శ్రీ పద్మావతీ దేవి అవనాక్షమ్మ ఆలయంలో గౌరీ పూజను నిర్వహించినట్లు భక్తుల విశ్వాసం. అమ్మవారి ఆశీస్సులతోనే శ్రీ పద్మావతీ దేవి శ్రీనివాసుడిని పరిణయమాడినట్లు భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యమున్న అవనాక్షమ్మ ఆలయాన్ని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు 1967వ సంవత్సరం టీటీడీ తన పాలనా పరిధిలోకి తీసుకుంది. ఆలయ గోపురం దాటగానే శాక్తేయ చిహ్న శోభిత ద్వయస్తంభం, త్రిశూల శోభిత బలిపీఠం, అమ్మవారి చరణద్వయం దర్శనమిస్తాయి. అనంతరం పల్లవ, చోళ, విజయనగర రాజుల శిల్ప చాతుర్యాన్ని ప్రతిబింబిస్తూ మహామండపం, ముఖమండపం నిర్మితమై ఉన్నాయి. అంతరాళం దాటి గర్భాలయ ప్రవేశం చేయగానే అరివీర శక్తి స్వరూపినిగా 10 అడుగుల ఎత్తులో 8 చేతులతో ఆయుధధారినిగా, చండ ప్రచండ అగ్ని జ్వాలల నడుమ ఉగ్రరూపినిగా, ఎడమకాలు ఎత్తైన పీఠంపై ఉంచి శిష్ట రక్షణ దుష్ట సంహారినిగా అవనాక్షమ్మ అద్భుత దర్శనం భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఇంతటి ప్రశస్తి చెందిన అమ్మవారి ఆలయంలో ఏటా టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ అవనాక్షమ్మ తల్లి జాతర పేరుతో నిర్వహించే ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. నారాయణవనం సమీప ప్రాంతాల ప్రజలతో పాటు తమిళనాడు రాష్ట్రం నుండి భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.